ఈరోజు కొందరు నశించిపోతున్నారు, కొంతమంది పాడైపోతున్నారు. ఈరోజు ప్రపంచమంతా బాధపడుతున్న విషయం అంటే యవనస్తుల జీవితం పాడైపోతుంది, నశించిపోతున్నారు. కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని పరిస్థితులు, మంచి ఏంటో చెడేంటో తెలియని పరిస్థితుల్లో నాశనం అయిపోతుంది యువత. ఒక్కొక్కసారి కొన్ని వార్తలు వింటే నిజంగా అసలు ప్రపంచం ఎటువైపు పెడుతుందో అర్థం కాని పరిస్థితి. తల్లికి వ్యతిరేకంగా లేచిన పిల్లలు, పిల్లలకు వ్యతిరేకంగా లేచిన తల్లి, భర్తకు వ్యతిరేకంగా లేచిన భార్య, భార్యకు వ్యతిరేకంగా లేచిన భర్త, ఆస్తుల కోసం అన్నదమ్ములు ప్రాణాలు తీసుకునే పరిస్థితులు, నీచమైన పరిస్థితులకు మనుషులు దిగిపోతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒకడు తండ్రిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఏదో డ్రమ్ములో పాతి పెట్టేశాడంటే. ఇలాంటి ఎన్నో వార్తలు వింటుంటే ప్రపంచం ఎందుకు ఇలా మారిపోతుంది, యువత ఎందుకు ఇలా మారిపోతున్నారు, బంగారు భవిష్యత్తును ఎందుకు పాడు చేసుకుంటున్నారు, మనుషులు నశించిపోతున్నారు, వారి ఆలోచనలు నశించిపోతున్నాయి, వారి ఆత్మ నశించిపోతుంది, వారి దేహం నశించి కృషించిపోతుంది, వారి ఆలోచనలన్నీ కుళ్ళిపోతున్నాయి. నశించిపోతున్న మనుషుల కోసం దేవుడు మనమందరూ రక్షించబడి నిత్య జీవం పొందాలనే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించారు.